కొందరితో అస్సలు గోక్కోకూడదు. వాళ్ళతో వ్యవహారం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లతో 10 రూపాయలు ఒకరికి ఇచ్చారంటే వెనక్కి 100 రూపాయలు రావాల్సిందే. అంత లెక్కల మనిషి ఆయన. బీజేపీ నుంచి కాంగ్రెస్కు వస్తే మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక నాకు పదవి ఇస్తారా చస్తారా అని రోజు నానా యాగి చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమవుతోంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో క్లాస్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనకు తెలిసింది వ్యాపారం, రాజకీయం. ఈ రెండే. రాజకీయమైన వ్యాపారమైన రెండు ఒకేలా చేస్తాడు ఆయన. మంత్రి పదవి వస్తుందని కాషాయం జెండా మార్చి 3 రంగుల జెండా కప్పుకున్నాడు. బరిలో నిలిచాడు, గెలిచాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణ జరిగినా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం రాజగోపాల్ రెడ్డిలో కట్టలు తెచ్చుకుంటోంది. ఏకంగా సీఎం పైన ఎడాపెడా కామెంట్ చేస్తున్నాడు, ఎత్తి పొడుస్తున్నాడు, ఎద్దేవా చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా? నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టే. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపచ్చుకుంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థంలే. ట్వీట్ తో మొదలైన రాజగోపాల్ రెడ్డి వార్ ఆగటం లేదు. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో కాకరేపాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత గడచిన కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే త్యాగం చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్దకు తీసుకొస్తానని, గతంలో తాను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ సర్కార్ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడుకు తీసుకువచ్చారని హాట్ కామెంట్ చేశారు. జిల్లాలో ఉన్న సీనియర్లు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉండటం వల్ల తనకు మంత్రి పదవి రాలేదని గతంలోనే కామెంట్ చేశాడు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ సీట్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని మరోసారి వాగ్దానం చేసిన అధిష్టానం మాట తప్పిందని రాజగోపాల్ రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో చేసిన కామెంట్స్ ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్లో శాసనసభ్యులు అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం ఎవరు కావాలో నిర్ణయిస్తారని అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇది గడచిన కొద్ది రోజులకి సోషల్ మీడియాపై సీఎం చేసిన కామెంట్స్ కూడా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను త్యాగం చేస్తే బీఆర్ఎస్ సర్కార్లోని 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గానికి వచ్చారని, అవసరమైతే మళ్లీ త్యాగం చేయడానికి వెనకాడనని, త్యాగమైన పోరాటమైన మునుగోడు ప్రజల కోసమేనని రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా మేఘా కృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడ్డు దాటినాక ఓడమల్లయ, కొడు దాటినా బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుండ్రు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే ఇద్దరం. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తోందని, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండగా లేంది
11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండటం తప్ప అంటూ ప్రశ్నించారు ఆయన. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరము గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి తన వాదాన్ని వినిపించారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొద్ది కాలంగా రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తుంటే ఓవైపు ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సీఎంకు అండగా ఉంటూ రేవంత్ ని మరోసారి సీఎం చేస్తామని అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నదమ్ముల వ్యూహాలు అర్థం కాక పార్టీలో మిగిలిన నేతలు జుట్టు పీక్కుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి దగ్గరకు డిప్యూటీ సీఎం బట్టితో సహా మరో 2 నేతలు చర్చలకు వెళ్లి చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఓ పక్క బీసీ వాయిస్ బలంగా వినిపిస్తూ మరో పక్క రెడ్డి గారికి తక్షణమే మంత్రి పదవి ఇస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుందని నాకు చెప్తున్నాడు. అవసరమైతే రాజగోపాల్ రెడ్డికి తెలంగాణలో కొన్ని కాంట్రాక్టులు ఇతర బెనిఫిట్స్ ఇచ్చి కొన్నాళ్ల పాటు ఆయన్ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయం వ్యాపారం ఒకేలా చేసే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యవర్తిత్వానికి రాజీ పడతారా లేదా అనేది let's wait and watch on the political screen.